మాతృదేవోభవ. కనులు మలంగ నీవు పడకంతను ఒత్తిగిలంగ నీవు, కనులు మలంగ నీవు పడకంతను ఒత్తిగిలంగ నీవు, నన్నను దినమందనుక్షణమున ఆకృతితో మురిపింతువీవు. నిన్ననుటకు వీలు లేదు పలునాశలు ఊసులు వీడలేని, నన్ననుకొని ఊరకొందమన పలు ఆశలు ఊసులు వీడలేని, నన్ననుకొని ఊరుకొందమన అద్దియు నీవయటండ్రు శాంకరే, అద్దియు నీవయటండ్రు శాంకరే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 338వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఆ భవనాలను చూసి ఇంకాస్త దృష్టి సారించి దూసుకుని లోపలికి వెళ్ళిపోకుండా తిరుగుతూ ఉంటే స్వామికి ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడు పరాయి చోటుకి వెళ్ళినప్పుడు దూసుకుని వెళ్ళిపోకూడదు. అక్కడ ఏ యంత్రాలు బిగించారో వాటిలో మన ఫోటోలన్నీ పడిపోతే తర్వాత సీసీ ఫుటేజ్ అంటే కొంపలు అంటుకోవు. కాస్త ఆలోచించుకుని వెళ్ళాలి. ఎవరో రమ్మన్నారనగానే వెళ్ళిపోకూడదు. ఇరుక్కుపోవడమే, ఇంకేముంది, ఇంక పీకానాం లాగానాం, చేసేదేం లేదు. ఇంకా మనతో పాటు మొత్తం పెద్దవాళ్ళని కూడా లాగేస్తాం, తప్పదంతే. ఎందుకంటే ఒక ప్రలోభానికి లోనయ్యాం, తమ్మందే తప్పు. అంచేత ఆ ప్రలోభానికి లోనయ్యే ముందే మనసుతో ఆలోచించుకోవాలి ఎవరైనా. ఎందుకు ఇంత అవసరమా, దేనికోసం ఇదంతా, ఇంత చేస్తే వచ్చేదేమిటి, అది ఎంతకాలం ఉంటుంది, ఇలా ఆలోచించుకుంటే తప్పులు చేయమండి. పొరపాటు దగ్గర ఆగిపోతాం. పొరపాటు కాకుండా తప్పు, తప్పు కాకుండా ఘోరం, ఘోరం కాకుండా నేరానికి ఎందుకు వెళ్ళిపోతుందంటే అది అసలు ఆలోచించే స్థాయి లేదండి మనుషులకు అసలు. ఇది సుందరకాండ నుంచి నేర్చుకోవాలి. త్రికూట పర్వతం మీద ఓ బండరాతి మీద కూర్చుని పుష్ప విగ్రహంలా ఉన్నాయన ఇదో లంకానగరాన్ని చూసి ఒక ఆలోచన చేస్తున్నాడు, కానీ దూసుకెళ్ళిపోలేదు లోపలికి. ఎందుకంటే ఆయన ఏ రూపంతో ఉన్నాడో ఆ రూపంతో వెళ్ళిపోతే ఎవరు ఉండరా అండి భట్లు అక్కడ. ఓ 1000 మంది మీద పడి చెత కొట్టేస్తే తట్టుకోగలడని ఏముందండి. రామరావణ యుద్ధం చూడండి, హనుమంతుడు కూడా దెబ్బతిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. మనం ఏదో స్తోత్రం చేస్తున్నాం కదా అని మొదటి నుంచి గొప్పవాడికి చెప్పేది ఆయనే చెప్పుకోలేదు. చాలా కష్టం అది. అందుకని అన్ని ఆచితూచి పని చేయాలంతే. ఆ ఆచి తోచడం అనేది ఏదో తక్కెట్లో తూచినట్టుగా ఉండాలి తప్పితే ఇంకా ఊరికే అలా చూస్తూ కూర్చోకూడదు. ఇంకా ఆ విచక్షణ. అందుకే లోపలికి వెళ్లకుండా ఆ ప్రాకారపు గోడ దగ్గర ఇలా తిరుగుతూ అక్కడి నుంచి అలా దృష్టి సారించి ఏం మేడలు, ఏం భవనాలు, ఏమి లంక, ఎక్కడి నుంచి ప్రవేశిద్దామని చుట్టూ తిరుగుతున్నాడు. ఎక్కడో అక్కడి నుంచి ప్రవేశిద్దాం. ఎక్కడ చూసినా 100 మంది భటులు కాపలా వాళ్ళు. అయ్య బాబోయ్, రక్షణ ఇలా ఉంటే అసలు దీంట్లో ప్రవేశించడం ఎలాగా? తెగ వీళ్ళు ఒక్కొక్కళ్ళు పర్వతాల్లా ఉన్నారు. వీడిని నేను చంపగలిగితే చంపగలగచ్చు, కానీ ఓ 10 మందిని చంపడానికి ఓ రోజు పట్టేలా ఉంది. ఈ లెక్కని 1000 మంది కాపలా వాళ్ళని దాటుకుని లోపలికి వెళ్ళాలంటే ఎన్ని రోజులు, ఎలా సాధ్యం అసలు ఇది అని. సరే, ఇప్పుడు నేను రావడం, సీతాదేవిని చూడడం వేరే విషయం, కానీ ఇక్కడికి వానరులు ఎవరో రాలేరు అని ఒక ఆలోచన చేశాడు. గమనించండి, తాత్పర్యాలు చదవండి మొర్రో, సావకాశంగా చదవండి మొర్రో అని ఎందుకు అంటున్నానంటే ఇలాంటి ఆలోచన కోసం. ఇక్కడ శ్లోకం చదివేసుకుంటూ వెళ్ళిపోతే ఏమో తర్వాత శ్లోకం, తర్వాత శ్లోకం, తర్వాత శ్లోకం అయిపోయింది, నైవేద్యం పెట్టేద్దాం, మనకేం జరుగుతుందో చూద్దాం. ఏం జరుగుతుందో చూడడం కాదు, అక్కడ ఏం జరిగిందో చూడండి. హనుమంతుడు అంతటివాడు మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అన్న మహానుభావుడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా? రాముడు వచ్చి ఉపయోగం లేదంటున్నాడు. కిం కరిష్యతి రాఘవక. రాముడు వచ్చి మాత్రం ఏం చేస్తారు? ఇక్కడ కష్టం వెళ్ళని చేయించడం చాలా కష్టం. ఇది అసాధ్యం. అంటే ఒక మహాకార్యానికి మనం పూనుకున్నప్పుడు కొన్ని దశల్లో అది అసాధ్యం అనేటువంటి నిరాశ, నిస్పృహ కలుగుతాయి. ఆయనకి కలిగాయి. హనుమంతుడికి అలాంటి భావాలు కలుగుతాయి అనొద్దు. హనుమంతుడు ఇంతలావు మనం చేసాం, ఆయన అవ్వలేదు. నేను మామూలు మనిషిని మొర్రో అవసరమైనప్పుడే యోగశక్తులు ఉపయోగించాను.
ఇక నాకు ఉపయోగించడానికి యోగశక్తులు ఉన్నాయి, మీకు రోగశక్తులు తప్ప ఏం లేవు కదా, మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి సుందరకాండలో ఆయన చెబితే అసలు ఆయన స్తోత్రం చేస్తే చాలు మనకు అవన్నీ వచ్చేస్తాయన్న ధోరణిలో మనం ఉన్నాం. ఎందుకంటే మనకి యోగశక్తులు సాధించడానికి బద్ధకం. స్తోత్రం ఒకటి తేలిక, నైవేద్యం అంతకంటే తేలిక. ఇంకా అది ఎవరు తయారు చేయాలి, ఎవరు ముట్టుకోవాలి, ఎవరు దూరంగా ఉండాలి, ఈ సిద్ధాంతాలన్నీ మనం కల్పించాం బాగా. అందువల్ల ఏమైంది, లోకంలో విభజన పెరిగింది, విభాగాలు పెరిగాయి, దూరం అయిపోయాం. కులం పేరు మీద, మతం పేరు మీద, వయస్సు పేరు మీద, స్త్రీత్వం పుంస్త్వం పేరు మీద కొన్నింటికి ఆడాళ్ళు పనికిరారు, కొన్నింటికి మగాళ్ళు పనికిరారు, కొన్నింటికి పిల్లలు పనికిరారు, అసలు కొన్ని కులాలు ఈ దేశంలో దేనికి పనికిరావు. మనం తీర్మానాలు చేసేసాం మొత్తం. ఒక విశాలమైన ప్రపంచాన్ని వాంగ్మయ స్వరూపంతో సృష్టించి వాల్మీకి మహర్షి లాంటి వాళ్ళు మనకిస్తే మన సంకుచిత భావాల కారణంగా దాన్ని మొత్తం కుళ్ళబెట్టేశామండి. ఎంత సహజంగా ఆలోచిస్తున్నాడో వాల్మీకి హనుమంతుడు గమనించండి. మనం అలాగే సహజంగానే ఆలోచించాలి. సహజంగా జరుగుతుంది ఇది. కిం కరిష్చిత్ రాఘవ. ఇప్పుడు వచ్చి మాత్రం ఏం చేస్తాడు ఈయన? గెలవరాడు, సాధ్యం కాదు. అసలు మాలో కూడా వానరులు ఎవరు రాలేరు ఇక్కడికి. మహా అయితే నేను వచ్చినట్టుగా నీరుడు, సుషేనుడు, సుగ్రీవుడు, అంగదుడు, కొద్దిమంది. వాళ్ళంతా రాలేరు. వాళ్ళంతా రాకపోతే వీళ్ళని జయించలేము. కార్యసాధనలో ఈ అనుమానం, ఈ నిరాశ, ఈ వెనకడుగు సహజం. మరి దాని నుంచి ఎలా తట్టుకోవాలో తర్వాత చెబుతారు. ఇప్పుడు అంటున్నాడు ఎందుకు పైగా పోని వీళ్ళని ఏదో రకంగా జయిద్దామంటే జయించడానికి ఎప్పుడు శాస్త్రంలో 4 ఉపాయాలు చెప్పారు. సామ, దాన, భేద, దండోపాయాలు. అవి వీళ్ళ దగ్గర పనిచేస్తాయా? అవకాశో న సాంత్వస్య రాక్షసేష్వభిగమ్యతే న దానస్య న భేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే. తేల్చి పారేశాడు ఒక దెబ్బలో. మనస్సు ఇలాగే ఉంటుంది. మనస్సు ఇలాగే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సీతను చూడడమే కదా రావణాసుడు దుంపతించి వస్తా అని మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఇక్కడ లంకా నగరాన్ని చూసేసరికి ఒక రకమైన నిరాశకి, నిస్పృహకి లోనయ్యాడు. మనం కూడా లోనవుతాం. ఇది చాలా సహజం. ఒత్తిడి కలిగిన ఉద్యోగాల్లో నిరాశకి, నిస్పృహకి లోనవుతే ఈ శ్లోకం చదువుకోండి. దానివల్ల ఒత్తిడి తగ్గుతుందంటే దాన్ని భావన చేస్తేనే తగ్గుతుంది. అంతేగా అవకాశోన సోప్యస్య అవకాశోన సాంత్వస్య అని 10 సార్లు చదివితే తగ్గదు. ఇంకాస్త అవకాశం ఒత్తిడి పెరుగుతుంది. దాన్ని అర్థం చేసుకుంటే తగ్గుతుంది. అవగాహన చేసుకుంటే తగ్గుతుంది. కష్టాలకు ఎప్పుడు అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకుంటే అవి ఉండవు. దానికేసి తీక్షణంగా చూడాలి, సూక్ష్మంగా చూడాలి, తదేకంగా చూడాలి. అసలు అది ఏమిటి అని విచారణ చేయాలి. నిజంగా అది పావలాయ 10 పైసలా లెక్క తేల్చేయాలి. దాని గురించి ఏవేవో కల్పనలు, ఊహలు, చేర్చడాలు, తీర్చడాలు చేసి భయంకరం చేస్తే కోతిపుండు బ్రహ్మరాక్షసి అవుతుంది. అందువల్ల ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు పెయిన్ కిల్లర్ వాడతాం. మరింత ఆరోగ్యం చెడింది. ఏ మనస్సులోంచి ఏ భావన పుట్టిందో ఆ మనస్సులోనే దానికి విరుగుడు ఉంటుంది. ఏ కీటకం వల్ల ఏ వ్యాధి వ్యాపిస్తుందో ఆ వ్యాధికి నివారణ ఆ కీటకంలోనే ఉంటుంది. పెన్సిలిన్కి అలాగే కనిపెట్టారు. అన్నిటికీ అంతే. ఏ కీటకాల వల్ల ఏ వ్యాధి వ్యాపిస్తుందో ఆ కీటకాల శరీరంలోనే దానికి విరుగుడు ద్రవం ఉంటుంది. మనుషుల వల్ల వ్యాపిస్తున్నటువంటి భయంకరమైన భావాలకన్నీ మందు మనుషుల మనస్సులోనే ఉంది. ఆ మందే సుందరకాండ. ఇప్పుడు ఏమనుకుంటున్నా? అవకాశోన సాంత్వస్య. సామా ఉపాయానికి సాంత్వనం, బతిమాలడం, ఓదార్చడం, ఏదో నచ్చజెప్పడం లాంటి ఉపాయాలు రాక్షసే స్వభిగమ్యతే నా. రాక్షసుల దగ్గర పనికిరావు. ఎందుకంటే వాళ్ళ తమోగుణం ఉన్నవాడు బతిమాలితే వినడు, మరింత మొండికేస్తాడు. పైగా బతిమాలుతున్నారు అంటే తల్లి అవసరమో, తండ్రి అవసరమో, భార్య అవసరమో, భర్త అవసరమో ఎవరిదో ఇందులో ఉందనే భావనకు వస్తాడు వాడు. వీళ్ళు అంతగా బతిమాలుతోంది అంటే నేను అన్నం తినడం అమ్మ అవసరం అన్నమాట. నేను తినడం మానేస్తే అమ్మ తెక్క కుదురుతుంది. అమ్మ తెక్క కుదిరితే కాసేపు ఆకలిస్తే వీడి తెక్కే కుదురుతుంది. అందుకని అమ్మ కూడా ఎలా ఉండాలి? కాసేపు బతిమాలి, పోలేరా నీ కడుపు నీ ఇష్టం నాయన, నేనేం చేయను, నా పని నేను చేశాను అని లోపలికి వెళ్ళాలి. అప్పుడు కాసేపటికి వాడే వస్తాడు అమ్మ ఏముందని. అంతేగాని నువ్వు తినకపోతే నాకు తోచదురా, రోజంతా బెంగగా ఉంటుందమ్మా, నీ ఇష్టం, అమ్మ కోసమైనా 2 ముద్దలు తినమ్మా, ఈ మాటలు ఎక్కవండి తమోగుణం ఉన్నవాడికి. అది సత్వగుణం ఉన్నవాడికి ఎక్కుతాయి. పిల్లల్లో ఆ గుణం ఉందో లేదో 10 ఏళ్ళకి కాదు 16 ఏళ్ళకైనా తెలిసిపోతుంది. వాటితో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఇంకా నువ్వేనా ప్రాణం అపానం వ్యానం వాడు అన్నీ తీసి అపానం ఒకటి మిగులుస్తాడు. కుదరదు అలాగా. అవకాశోన సాంత్వస్య రాక్షసేష్వభిగమ్యతే న దానస్య న భేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే. వీళ్ళు రాక్షసులు కాబట్టి వీళ్ళ దగ్గర సామోపాయం పనికిరాదు. బతిమాలితే వీళ్ళు లొంగరు, లోకు కట్టేస్తారు, వినరు.
నా దానస్య వీళ్ళకి ఏమైనా ఇచ్చి సీతాదేవిని పట్టుకెళ్ళడం ఏదైనా ప్రయోజనం చేద్దామంటే వీళ్ళకేమిస్తాం? బంగారపు వెండి అరుగులోను బంగారపు స్తంభాలు రత్నాలు వేడూర్యాలు తాకిన మెట్లు కనపడుతుంటే తాపినవి వీళ్ళకేమిటిస్తాం? ఇంతకంటే ఐశ్వర్యం మనకెక్కడది? కోతులకి మా వారి సామ్రాజ్యం అంతా పోగేసి గీకినా ఇంత బంగారం దొరకదు. వీళ్ళు ఒక్కళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం అక్కడ సామ్రాజ్యం సరిపోయేలా ఉంది వ్యవహారం. అందుకని అది వాళ్ళ దగ్గర దానోపాయం కూడా కుదరదు. వాళ్ళ దానానికి లొంగరు, ఎందుకంటే వాళ్ళకే బోడు సంపదలు ఉన్నాయి. నా భేదస్య బెదిరింపులకు లొంగడండి తమో గుణం వాడు. వాడు బెదిరిస్తాడు, బెదిరింపులకు కూడా లొంగడు ఒకసారి. మామూలుగా ఇంక తమో గుణం ఉన్నవాడితో సుమారుగా తెగతెంపులే మంచిది. ఆ తెగతెంపుల్లో భాగంగా బెదిరింపులు ఉపయోగిస్తే వాడు పోతాడు బయటికి. మనకు గొడవ వదిలిపోతుంది, అంతేగాని వాడు దారికి వస్తాడని అనుకోవద్దు. వస్తే రావచ్చు చెప్పలేం, ఊహించద్దు. ఎందుకంటే రాకపోతే బెంగట్టుకుంటాం. భేదస్య బెదిరింపులు కూడా రాక్షసుల దగ్గర పనికారు, వాళ్ళు ముందే బెదిరించే రకం. ఇప్పుడు ఇంక మిగిలింది దండోపాయం. అంటే తమో గుణానికి ఎప్పుడు చెదగొట్టేయడమే దండోపాయమే. రక్షక భటులే రెండు తగిలిస్తే వాడు నిజం చెబుతాడు. దాన్నే థర్డ్ గ్రేడ్ ట్రీట్మెంట్ అంటారు. తప్పదు, లేకపోతే చెప్పడం. కొట్టించి చెప్పించారు, కోర్టులో అలాగే ఉంటుంది వ్యవహారం. మరి వ్యవహారం నడవదు అక్కడ, కొట్టకపోతే చెప్పడం. ఇది అంతే, వాళ్ళ గుణమే అంత. కానీ ఇక్కడే వస్తుందంటే ఈ పరిస్థితి చూస్తే కాపలా కోసం కొన్ని వేలు లక్షలు కూడా అంతమంది పట్టులను పెట్టడం చూస్తే నైవ యుద్ధస్య దృశ్యతే. అసలు యుద్ధం కూడా ఇక్కడ సరైన ఉపాయంలా కనపడ. వీళ్ళని గెలవడం సాధ్యమే? నేను ఒక్కడిని లోపలికి వెళదామంటే దారి దొరకట్లేదా? చీమల దూరంలో చిట్టడివి, కాకుల దూరంలో కారెడవిలా ఉందా ఈ లంక? సీతాదేవినా వీడు తీసుకురాబట్టి వచ్చింది, కానీ లేత రాలేదు ఆవిడ. ఊరికి ఏదైనా టూరిస్ట్ వీసా మీద సీతారాములు కలిసి లంక చూద్దామంటే సాధ్యం కాదు. అలా ఉంది ఇది. అంటే ఒక్కోసారి జీవితం ఇలాగే ఉంటుంది, ఏ ఉపాయానికి సాధ్యం కాదు. అప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో చూద్దాం. సుందరకాండ మన ఎప్పుడు నిరుత్సాహపరచదు, ఉత్సాహపరుస్తుంది. కానీ ఓపికగా ఉండాలి. సుందరకాండ కూడా ఓపికగా చదవాలి. రోజుకు 1 గంట సమయం పెట్టుకుని చదవాలి. పారాయణల పేరు మీద ముగించాలని ప్రయత్నం చేయొద్దు. ముగింపు కాదు మనకి ముఖ్యం, దానికి తగిన తెగింపు ముఖ్యం. అవకాశం నశాంతవస్య రాక్షసే స్వభిగమ్యత. రాక్షసులతో సామోపాయం పనిచేది, వాళ్ళు బతిమాలితే వినరు. నా దానస్య నా భేదస్య. పోనీ ఏదైనా దానం ఇద్దామన్నా వాళ్ళ దగ్గరే బోడు సంపదలు ఉన్నాయి. పోనీ బెదిరిద్దామంటే వాళ్ళు ముందే బెదిరించే రకం. నైవ యుద్ధస్య దృశ్యతే. ఈ సైన్యం, ఈ కాపలా, వీళ్ళ ఆకారాలు, వీళ్ళ వ్యవహారాలు చూస్తే అసలు యుద్ధానికి సాధ్యమయ్యే వాళ్ళ కనపట్ల. ఇప్పుడు ఇదే భావాన్ని విశ్వనాథ వారు ఎంత చక్కగా అందుకుని చెప్పారో చూడండి. తెలుగు పద్యం హనుమంతుడు అనుకుంటున్నాడు, ప్రభువగు రామచంద్రుడు నువ్వొచ్చి పునర్చెడిదేమి అనుకుంటాం, కానీ కష్టం. ఎంత ప్రభువైనా ఆయన మాత్రం వచ్చి ఏం చేస్తాడు ఇక్కడ? ప్రభువగు రామచంద్రుడు నువ్వొచ్చి పునర్చెడిదేమి, చాపకోటి భువనముల్ విదిర్చడి పటిష్టత వేరును. చాపకోటి భువనముల్ విదిర్చడి పటిష్టత వేరును. కార్యసాధనానుభవ సమర్థతాపధి వినూతన చాతురి వేరు. కార్యసాధనానుభవ సమర్థతాపధి వినూతన చాతురి వేరు. మృత్యుఘోర దంష్టలో విషము ప్రాణము నిల్చడి చొప్పు వేరుగన్. మృత్యుఘోర దంష్టలో విషము, మృత్యుఘోర దంష్టలో విషము, మృత్యుఘోర భుజగద ఉష్ట్రలో విషము, మృత్యుఘోర భుజగద ఉష్ట్రలో విషము ప్రాణము నిల్చడి చొప్పు వేరగున్. సంస్కృతంలో చెప్పిన మాట గ్రహిస్తూనే తెలుగులో కొత్త ఉపమానాన్ని జోడించారు. తెలుగు సొంపులు నింపిన తోటమాలి అంటే అర్థం అది. తిక్కన్న శిల్పంపు తెనుగు తోట అంటారు విశ్వనాథ వారు. ఆ తిక్కన గారి శిల్పం ఈయనకి బాగా ఇష్టం. తిక్కన గారిలో భావకళ బాగా ఉంటుంది. కవిత్వంలో ఎప్పుడు వస్తుకళ, భావకళ, రచనా కళ అని 3 ఉంటాయి. వస్తుకళ అంటే ఊరికే విషయాలు వర్ణించుకుంటూ వెళ్ళడం. కోటలు, భవనాలు, ఏదో స్త్రీలు, అదంతా వస్తుకళ. ఈ వర్ణనకి చివర ఒక మెరుపు మెరిసేలాంటి భావం చెప్పడం ఉంది, అది భావకళ. ఇక రచనా కళ అంటే మెరుపు మెరిసే భావం. ఇప్పుడు ఈ పద్యంలో అదే ఉంది, ఆ మెరుపు మెరిసేలాంటి భావం.
అది అది రచన, అది భావకళ. తిక్కన గారు అలా చేస్తాడు. పద్యం అంతా మామూలుగా అలాగా ఇటకలు పేర్చినట్టుగా అలా ఊరికే భావాలు పేర్చుకుంటూ వచ్చి, వస్తువులు పేర్చుకుంటూ వచ్చి, చివరిలో ఒక్క భావం ఒకటి వేస్తాడు, ఒక విసురు అన్నట్టుగా, లేదా ఆహా అన్నట్టుగా. అది భావకళ. ఇక రచనా కళ అంటే పద్యం అంతా మొత్తం చెక్కి దిద్ది తీర్చడం పోతన గారి దగ్గర నేర్చుకోవాలి. ఆయనలో ఈ వస్తుకళ భావకళ కంటే కూడా రచనా కళ బాగా ఎక్కువ. అందుకే పద్యాలు జనంలోకి వెళ్ళాయి. ఆ రచనా కళ ఉన్న పద్యాలు తేలిగ్గా జనంలోకి వెళ్ళిపోతాయి. కానీ ఆ రచనా కళ ఒక్కటే కళ కాదు, వస్తుకళ, ముఖ్యంగా భావకళ. అసలు ఈ మూడింట్లో సాహితీవేత్తలు, విమర్శకులైన వారు, రసజ్ఞులైన వాళ్ళు అంగీకరించేది భావకళ. ఆ భావకళ లేకపోతే ప్రజల్లోకి బాగా వెళ్ళిన పద్యం కూడా ఊరికే పాడుకుంటారు తప్పితే దానివల్ల ఏం అనుభూతి పొందలేరు, వాళ్ళ జీవితానికి ఏం ప్రయోజనం పొందలేరు. ఇప్పుడు ఆ భావకళ ఏమిటో చూద్దాం ఇందులో. ప్రభువగు రామచంద్రుడును వచ్చి పునర్చెడిదేమి. ఎంత రామచంద్రుడు వస్తే మాత్రం ఏం చేస్తారు ఇక్కడ నాకేం కనపట్లేదు. ఇది ఈ వ్యవహారం, ఇంతంత భవనాలు, అసలు ఈ అగర్తల గురించి అక్కడ చెబుతారు. పావుల్ని పెంచారట అక్కడ. ఆ అగర్తల యొక్క లోతు అది ఎలా ఉందంటే అక్కడ ఒక మాట చెబుతారు విశ్వనాథ వారే. సగరపుత్రులు 60,000 మంది సాగరం తవ్వారు కదా, వాళ్ళు ఎప్పుడైనా సరే ఎంతైనా వాళ్ళు మానవులే కదా, వాళ్ళు అలాంటి వాళ్ళు ఎప్పుడైనా వచ్చి దాడి చేయరని మన మీద ఏమిటి అని రాక్షసులు ఈ లంకా నగరాన్ని నిర్మించి లంక ఆ కోట చుట్టూ కందకం తవ్వారట, సముద్రాన్ని మించి తవ్వారట. అది అంత లోతుగా ఉంది. ఇది ఇలా ఆశ్చర్యకరమైన భావాలు చాలా ఉంటాయండి ఆ కోట చుట్టూ. ఇదేమిటిది ఇలాగా ఇంతంత కందకాలు ఇంత ఉంటే వచ్చి ఏమిటి చేస్తారో లోపల పడిపోవడం తప్ప. అంతేకాదు పైగా ఈ కోట గోడ చుట్టూ అగర్త సముద్రమే కదా సుమారుగా, ఆ సముద్రం అలా తీరానికి ఇలాగా కోట గోడకి ఇలా కొట్టుకుని బాగా నాచు పేరుకుపోయి ఇది ఉడుం పట్టుకు కూడా లొంగదాయా, ఉడుం పట్టుకున్నా జారిపోతుంది కిందకి. అటువంటిప్పుడు ఓ తాడు నడువుకో తాడు కట్టి ఆ ఉడుముకి మూతికి తేనె రాసి దానికి ఆశ పెట్టి దాన్ని ముందుకెళ్ళనిచ్చేలా చేసి ఆ కోట గోడ పట్టుకుని అది అలా పట్టుకుని ఆ తేనెకు అని పట్టు విడవకుండా ఉంటే దాన్ని పట్టుకుని సైనికులంతా పైకి ఎక్కేసి ఇలా చేసేవారు. దీన్నే ఉడుము పట్టు అనేవారు. ఉడుము ఎందుకంటే ఉడుముకి తేనె ఆశ, వీడికి దాన్ని నడుము ఆశ. ఉడుముకి తేనె ఆశ. మనుషులు ఆశలు చూడండి విచిత్రంగా. ఉడుము ఎందుకు అడుగుతున్నాడు, అదేమో అమాయకురాల దాని మూతి మీద తేనె రాశారు, వెర్రిమొహం చూసుకోవట్ల. అదేమో ఆ తేనె నాలికి తీసి అక్కడ పెట్టినా అందదు అది. కానీ అది దానికి అందుకునే క్రమంలో అలా పైకి వెళ్ళిపోతుంది. ఆ కోట గోడ చివర ఆగిపోతుంది. ఎందుకు వెళ్ళడానికి లేదు, గోడ లేదుగా. ఆగినా కూడా అది ఏం చేస్తుంది, వీళ్ళు ఎవరో మాయ చేశారని మూతికి రాశారు కానీ అందట్లేదని కిందికి దూకదు. దాన్ని అందుకుందుకు అలాగే పట్టుకుని గట్టిగా అలా పట్టుకుంటే కానీ దొరకదేమో అన్నట్టుగా దాని భ్రమ దాంది. మనుషులు ఎవరి భ్రమలు వాళ్ళవు కదా, అందరినీ భ్రమలో పెడతాడు శ్రీమన్నారాయణమూర్తి. అందుకని ఇలా పెట్టుకుని అంటూనే ఉంటుంది. ఈలోపు 10 మంది సైనికులు కోటెక్కిస్తారు. ఎంత ఉపాయం కనిపెట్టేయండి మనిషి వీడు దుంపదేగా. దిక్కుమాలిన ఉపాయాలు చాలా కనపడతారని దేశం బాగుపడే ఉపాయాలు కనిపెట్టేవడం పూర్వం నుంచి ఉన్నాయి. ఇవన్నీ దిక్కుమాలిన ఉపాయాలు, ఇవన్నీ జంతువులు ఏడిపించుకు తినడం వీడి కోసం. ప్రభువగు రామచంద్రుడును వచ్చి పునర్చెడిదేమి, చాపకోటి భువనముల్ విదిర్చెడి పటిష్టత వేరును, కార్యసాధనానుభవ సమర్థతాపధి వినూతన చాతురివేరవు చాతురివేరు మృత్యుఘోర భుజగదంష్టలో విషము ప్రాణము నిల్చెడి చొప్పు వేరగున్. ఎందుకంటే ఆ ఉడుము పట్టుబడదామని ఇక్కడ కుదరట్లేదు, మొత్తం ఇలా నాచు పట్టేసింది, ఉడుము కూడా జారిపోతుంది, ఎలాగూ కుదరదు. అందుకని అయితే వెంటనే రామచంద్రుడు ఏం తక్కువ 7 తాడి చెట్లు ఒక్కసారి కూల్చేశాడు, వారిని ఒక్క బాణంతో కూలగొట్టాడు అని అవన్నీ గుర్తొస్తున్నాయి. ఏమంటే ఏమంటున్నాడు అంటారు. కానీ అంటే నిరాశ కమ్మినప్పుడు, భయంకరమైన ఆపద ఎదురుగా ఉన్నప్పుడు మనిషి ఆలోచన సహజం. ఇది చాపకోటి భువనముల్ విదిర్చెడి పటిష్టత వేరు, ధనుస్తోటి మహాపరాక్రమవంతుడై భువనాలన్నీ పడగొట్టడం అది వేరే ప్రజ్ఞ. ఆయనకు ఆ ప్రజ్ఞ లేదని నేను అనడం లేదు, అది వేరే ప్రజ్ఞ. కానీ కార్యసాధనానుభవ సమర్థతాపధి వినూతన చాతురివేరు. ఎప్పుడు కార్యాన్ని సాధించాలి అంటే సమర్థత ఉండాలి. ఆ సమర్థత అనే మార్గంలో అనుభవం, కార్యసాధనలో అనుభవం ఉండాలి. ఆ అనుభవానికి తోడు సమర్థత ఉండాలి. అనుభవం మించి సమర్థత వస్తుంది. ఆయన చాలా సమర్థుడు అంటే ఆయన ఇదివరకు సాధించాడని అర్థం. అనుభవం ఉందండి సమర్థుడు, అనుభవం సమర్థత ఉండాలి. అంతేకాదు పది వినూతన చాతురి, అసలు ఆ మార్గంలో కొత్తగా నడవడం తెలుసుకు ఉండాలి. అది వినూతన చాతురి. దీనికి ఎన్ని అర్థాలనే చెప్పుకోవచ్చు విశ్వనాథ భాషలో. ఇది వాల్మీకి ప్రయోగం కాదు, విశ్వనాథది.
అందుకే నన్ను అడిగితే వాల్మీకి సుందరకాండ కంటే ఇంకా 10 రెట్లు ఎక్కువ ప్రయోజనకారి విశ్వనాథ వారి సుందరకాండ చదవండి. చాలా ఎక్కువ ప్రయోజనకారి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళ అభిప్రాయాలు, భయాలు, బాధలు, భావాలు చాలా చేర్చాడు పాపం ఆయన. మనకి పవిత్రత ఎంతసేపు దేవభాష దాన్ని పట్టుకు బాధపడతా అది అర్థమే చావదు. అది విశ్వనాథ వారి భాష అర్థం కాదు, వాల్మీకి భాష అర్థమైపోతున్నాడు అంత తేలిగ్గా. తెలుగు అనేసరికి మనకు లోకువ అంతకంటే ఏం లేదు. విశ్వనాథ కూడా లోకువ. మహానుభావులు లోకువైపోయారు మనకు తెలుగు కారణంగా. అర్థం కాకపోయినా చచ్చి చెడి సంస్కృతం చదువుతాం, హనుమాన్ చాలీసా చదువుతాం, కానీ అర్థమైనా సరే తెలుగు చదవండి మనం. అర్థం కాకపోవడానికి ఏముంది ఇందులో? కార్యసాధనానుభవ సమర్థతాపతి వినూతన చాతుర్వేరు. పని సాధనలో అనుభవం ఉండొచ్చు, సమర్థత ఉండొచ్చు, కానీ ఆ రెండింటికంటే కూడా ఆ మార్గంలో వినూతనంగా కొత్తగా ఎలా వెళ్ళాలి, సూక్ష్మోపాయం ఏమిటనే తెలిసి ఉండాలి. లేకపోతే కష్టం. యక్షప్రశ్నల ఉదాహరణ, మంచినీళ్ళు దేవాయి అంటే 4 వెళ్ళారు. నకులుడు, సహదేవుడు, భీముడు, అర్జునుడు అహంకరించారు. కొంగ జవాబులు అడిగితే నువ్వేమన్నా పెద్ద మీలో ఎవరో కోటీశ్వరుల్లో నాగార్జునవా, బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రాలో ఏమైనా ఏమిటి ఝాన్సీవా, కౌన్ బనేగా కరోడ్పతిలో అమితాబ్ బచ్చన్వా, నీకు ఎందుకు చెప్పాలి? ఎందుకు వచ్చిన మాటలండి చెప్పడానికి? వాళ్ళ చెరువు కాకపోతే వాళ్ళు అడుగుతారా అండి? అహంకారం తప్పితే ఈ మాటలన్నీ మాట్లాడారు. దెబ్బకి చచ్చారు 4 పోయారు. వర్చిపోవడం కాదు, ప్రాణాలే పోయాయి. భారతం చదువుకోండి. కానీ ధర్మరాజు వెళ్ళాడు, చూశాడు, అయిపోయి బాధపడ్డాడు, ఈ కలతపడ్డాడు. ఒక్కసారి చిత్తరువు బోలే అంటాడు అక్కడ ఎర్రాప్రగడ. విస్మయ పరీత మనస్కుడు అంటాడు. ఆశ్చర్యం, ఆందోళన అన్ని కలగలిపోయి ఒక్క క్షణము కొంతసేపు నరేంద్రోత్తముడుండే చిత్రమున పువున్బోలెనల్ వంకలన్ అంటాడు. ఒక్కసారి ఆ ధర్మరాజు బొమ్మలో గోడ మీద గీసిన బొమ్మలా ఉండిపోయాడు అంటాడు. అయిపోయాడు. మరి అక్కడ తేరుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇంత మహానుభావులు, ఇంత పరాక్రమవంతులు ఇక్కడ పడిపోయారంటే ఈయన కొంగ కాదు, ఈయనెవరు అంతే. చేతులు జోడించాడు, నమస్కారం పెట్టాడు. వెంటనే ఆయన అదయ్యా అన్ని చోట్ల విజయమేనా, వినయం ఉండదా అన్నాడు. మా వాళ్ళది కొంచెం వినయ పబ్లిక్ స్కూల్లో చదవలేదండి, విజయ పబ్లిక్ స్కూల్లో చదివారు, నేను ఒక్కడిని వినయ పబ్లిక్ స్కూల్లో చదివానండి అన్నాడు. మరి ఎంతసేపు విజయం కాదు, వినయం ఉండాలి. ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాడు. అప్పటికి కూడా ఎవరిని బతికించాలో కోరుకోమన్నాడు. అప్పుడు కూడా ధర్మం కోసం పోరాడాడు. అంతేగాని ఈ లౌక్యాలు, రాజకీయాలు, వ్యూహాలు, గెలుపు గుర్రాలు, ఈ దరిద్రపు ఆలోచనలు లేవు. ధర్మం తప్పితే ఇంకోటి తెలియదు ధర్మరాజుకి. ఆయన పేరే ధర్మరాజు. ధర్మం ప్రకారమే కోరాడు. అదేమిటయ్యా అని అతను ప్రలోభ పెట్టే ప్రయత్నం కూడా చేశాడు. భీమున్నో అర్జునున్నో కోరుకో, నీకు ఇంకో అవకాశం ఇస్తున్నా, హెల్ప్ లైన్ ఎవరికైనా ఫోన్ చేసుకో, ఆడియన్స్ని అడుగు అన్నట్టుగా కూడా మాట్లాడాడు. మరి రోజుకో లక్షాధికారి కావాలంటే ఇవన్నీ చేయాలిగా. అడిగాడు. కానీ అప్పుడు కూడా నాకు ఇవన్నీ అనవసరం బాబు, లక్షాధికారి, కోటీశ్వరుడు, అవన్నీ మీ ఛానల్ వారే మీరు ఉంచుకోండి, నాకు వద్దు, నేను అడిగి మీరు 4 బతికిస్తే మంచిది. లేదు ఒక్కరే అన్నారు కాబట్టి కోరుకోవాల్సి వచ్చింది. నాకు లెక్కేనండి, మా అమ్మకి మా పెంతలకి ఇద్దరికి న్యాయం జరగాలని, నేను ఇద్దరికీ కుమారుణ్ణి అన్నాడు. ఆ ధర్మానికి మెచ్చుకుని యక్షుడు 4 బతికించాడు. ఇది కార్యసాధనానుభవ సమర్థత పది వినూతన చాతురి. ఇంతకంటే సులభమైంది కూడా చెబుతాను. మా ఊళ్ళో తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడు గ్రామంలో ఒకసారి ఆంజనేయ స్వామి గుడికి, ఆంజనేయ స్వామి ఉదాహరణ చెప్పుకుందాం సరదా. ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ గుడికి ఏదో ఇంకా జరుగుతోంది, ప్రతిష్ఠ చేశారు, నిర్మాణాలు ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా గంట లేదు పైన. దేవుడి దగ్గర గంట లేకపోతే ఎలాగండి, పెట్టలేదు. ఇంకా గంటకప్పుడు ఆ రోజుల్లో నేను చెప్పేది ఎప్పుడో 40 ఏళ్ల క్రితం మాట. అప్పుడు గంటకప్పుడు ఏదో 400 కావాలి. గంటకు 400 అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ, ఓ 2 నెలల జీతం. అందుకే ఎవరిస్తారు చూస్తున్నారు. ఈలోపు ఓ పెద్ద మనిషి వచ్చాడు ఊళ్ళోకి. ఆయనకి ఏదో కొత్తగా కొడుకు పుట్టాడు. ఆయనకు ఆనందంగా ఉండి ఆంజనేయ స్వామి గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకుంటాడు. మా ఊళ్ళో పోచినపల్లి గంగాధరం గారు ఒక ఆయన ఉండేవారు. మేము గురువు గారు అనేవాడు. నిజంగా మాకు సుందరకాండ ఆయనే, అన్నీ ఆయనే, సాహిత్యం అంతా ఆయనే. పోచినపల్లి గంగాధరం గారు ఆయన గురువు గారు అనేవాడు. ఆయన నిజంగా గురువు గారే. ఆయన చాలా పేదవాడండి. కానీ ఎంత తెలివితేటలు అంటే అసలు ఆ తెలివితేటలను ఎప్పుడు ఆయన పేదరికం పోగొట్టుకుందుకు వినియోగించుకోవాలా. ఆయనకి ఏదో 2 మెతుకులు తిని రోజు వెళ్ళిపోతే చాలు, ఊరందరికీ ఉపకారం చేశాడు. అందుకే ఆయన గురువు గారు అనేవాళ్ళు. ఆయన ఈ జమీందారుతో పాటుగా గుళ్ళో కడుతున్నారు. రండ్రా బస రండ్రా, సరదా గుళ్ళో కడతాం. ఆయన వచ్చారా పెద్ద ఆయన అన్నారు. మేము కూడా వెళ్ళాం. సరదా కదా, చిన్నపిల్లం, 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉంటాయి నాకు. వెళ్ళాం. విడితే ఆయన దండం పెట్టుకుంటూ ఉంటుంటే ఈయన కావాలనే పైకి ఎగిరాడు. ఎందుకంటే గంట లేదు, పైకి ఎగిరి గంట లేదా ఏమిటో గుళ్ళో గంట లేదు, సరే ఉందనుకున్నా అన్నాడు. ఆయన ఏం అడగలేదు పెట్టమని. చూడండి ఆ చాతురి. కార్యసాధనానుభవ సమర్థత పది వినూతన చాతురు అంటే ఇది.
ఆ జమీందారు చేత గంట ఇప్పించాలి. నేరుగా గంట లేదండి ఇవ్వండి అనడం బాగుండదు. ఆయన నోటే ఆ మాట రప్పించాలి. అంటే అక్కడ ఏం చేయాలి? కాస్త యాక్షన్ చేయాలి, అభినయం. లేదు గంట లేదు నీకు తెలీదా? తెలుసుండు కూడా ఆయన చేత ఇప్పించాలన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి ఊరికే ఓసారి ఎగిరి ఏమిటో గంట ఉంది అనుకున్నాను, ఏమిటో అలవాటు ప్రకారం ఎగిరాను కొడదామని. గంట లేదా అంటే అంత జమీందారు గంట లేని గుళ్ళు ఊరుకుంటాడండి. అయ్యో గంట లేదండి, అయ్యో చెప్పలేదామండి, నేను ఇచ్చేస్తానండి, ఎంత అవుతుంది అని వెంటనే ఇచ్చాడు. 3 రోజుల్లో గంట వచ్చింది అక్కడికి. అంత పెద్ద గంట రావడానికి ఈ గురువు గారు అనే పెద్ద మనిషి ఉపయోగించిన చిన్న వాక్చాతుర్యం చాలు కదండి. ఇది వినూతన చాతురి. కొన్ని పనులు అలా అవుతాయి తప్పితే మాటి మాటికి బాంబులు బాణాలు వేసుకుని బయలుదేరిపోకూడదు. అవో పైగా చెడిపోతాయి. సూక్ష్మంగా ఒక మాటతో అవుతాయి. ఆ మాట ఏమిటో సుందరకాండ లాంటివి, భగవద్గీత లాంటివి, విరాట పర్వం లాంటివి చదివి తెలుసుకోవాలి. కానీ మనం అనుకుంటే అయిపోయినట్టేనండి అన్న లాటరీలు వేయడం పనికిరాదు. ఇది పని అయ్యే విధానం. కార్యసాధనానుభవ సమర్థతాపతి వినూతన చాతురి వీరగు. ఇక్కడ ఒక మాట విశ్వనాథ వారి భావకళ చూడండి. మరి ఇవన్నీ సంస్కృతంలో ఉన్నవే కావచ్చు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వేరు ఇంకో ఉదాహరణ చెబుతాడు. మృత్యుఘోరదంష్టలో విషము ప్రాణము నిల్చడి చొప్పు వేరగును. భయంకరమైన విషసర్పం ఉంటుంది, దాని కూరల నిండా విషం ఉంటుంది. అది ఎవరినో కాటేస్తుంది. నిజమే, దాని శక్తి దానిది. అది అనుకుంటుంది నా కాటు నుంచి ఎవడో తప్పించుకోలేదు. కానీ తప్పించుకున్న వాళ్ళు ఎవడో కొంతమంది ఉన్నారా లేదా? అది మృత్యువే కావచ్చు, అది భయంకరమే కావచ్చు, సర్పమే కావచ్చు, దాని కూరల్లో విషం ఉండొచ్చు. కానీ ప్రాణము నిల్చడి చొప్పు వేరగును. కొంతమంది తప్పించుకున్నారా లేదా? దాని కాటు నుంచి తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు, కాటు వేసిన విష ప్రభావం నుంచి తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంచుమించు మృత్యువు ఇంట్లోకి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వేరు అంతే. నేనంత భయంకరమైన సర్పాన్ని, నేను కాలకోట విషం నాది, నేను పేరు తక్షకుడు, నా నుంచి ఎవడూ తప్పించుకోలేడు. ఇవన్నీ కుదరదు. మృత్యువు నుంచి మాత్రమే ఎవడూ తప్పించుకోలేడు. ఆ మృత్యువుకి స్వరూపాలైన పాములు, తేళ్లు, బాంబులు, బాణాల నుంచి తప్పించుకుందుకు చాలా ఉపాయాలు ఉంటాయి. భయంకరంగా మనం చెప్పుకోవడానికి కూడా చాలా బాధపడేటువంటి ప్రమాదం మన జరిగింది ధవళేశ్వరం బ్యారేజీ మీద. 25 మంది సుమారుగా వెళ్ళిపోయారండి ఒకే కుటుంబం వాళ్ళు. కానీ ఆ చిన్న కుర్రాడు కిరణ్ అన్నవాడు బతికాడే లేదా? విశ్వనాథ్ వారి ఉదాహరణ నిజంగాల. మృత్యుఘోరదంష్టలో విషము ప్రాణము నిల్చెడి చొప్పు వేరగును. 10 అడుగులు 20 అడుగులు పై 30 అడుగులు పైకి లేచింది ఆ వ్యాను, పడిపోయింది. అంత ప్రమాదం నుంచి చిన్న బాలుడు తప్పించుకోవడం ఏంటండి అన్ని గంటలు ఉండి? ఇదే ఆశ్చర్యం. ఆ కష్టం వేరు, ఈ ప్రజ్ఞ వేరు. అందుకని కార్యాన్ని మనం ప్రజ్ఞతో సాధించాలి తప్ప దాని గురించి బాధపడ్డమో తప్పే, భయపడ్డమో తప్పే, గర్వపడ్డమో తప్పే. ఇది సుందరకాండ సారాంశం. మరి ఈ నిరాశ నిస్పృహల నుంచి హనుమంతుడు ఎలా బయటపడ్డాడో 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు విశ్వనాథ వారు ప్రేమించిన తెలుగు భాషలో మనం